నా కొడుకుని చిన్నప్పటినుంచి సమస్యలకు దూరంగా సంతోషానికి దగ్గరగా పెంచాను. వాడికి సంతోషం ఎప్పుడూ అలాగే ఉంచాలనుకున్నాను. కానీ ఈరోజు వాడు సంతోషానికి దూరంగా సమస్యలకు దగ్గరగా బతుకుతున్నాడు. వాణ్ణల్లా చూడలేకపోతున్నాను. ఇదంతా నేను వాడికి ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే అయిందేమో అనిపిస్తోంది. ఒకసారి వాడికి ఇష్టం లేకుండానే పెళ్లి చేశాను. ఆ బంధం ఇప్పుడు ఎలాగో తెగిపోయింది. ఇకనైనా వాడిష్టపడే అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వాడు కోల్పోయిన సంతోషం మళ్లీ వాడి జీవితంలోకొచ్చే అమ్మాయి ద్వారా రప్పించు తండ్రి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాతి స భూమిం విసుతో వృత్వా అత్యధిష్టదశాంగుళం. తీసుకోండమ్మా, హారతి తీసుకోండి తల్లి. దీర్ఘసుమంగళీ భవ, మనోవాంఛా పరసిద్ధిరస్తు, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. హలో అమ్మా, నేనిక్కడ శివాలయంలో ఉన్నాను. నువ్వెక్కడున్నా అర్జెంటుగా ఇక్కడికి రా. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే నువ్విక్కడికి వస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పకు, సరేనా? సరే అమ్మా, వస్తాను. సరే. అమ్మ ప్రత్యేకంగా గుడికెందుకు రమ్మంది? అంత స్పెషల్గా అక్కడ మాట్లాడేది ఏముంటుంది? విషయం ఏంటో తెలిసాక డాడ్కి చెప్పొచ్చు. అప్పటి వరకు చెప్పకపోతేనే బెటర్. నాన్న, బిల్ మొత్తం పే చేశాను. సరే, బయలుదేరదాం పద. రామా. నాన్న, నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది చూసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. మీరు నందనం తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి. అరే, సడన్ గా ఇప్పుడు ఎక్కడికి రా? వచ్చాక చెప్తానులే నాన్న, మీరు బయలుదేరండి. నందన, ఇంటి దగ్గర కలుద్దాం, సరేనా? బాయ్. ఏంటో వీడి హడావుడి. అమ్మా అభి, నీకు త్వరగా తగ్గిపోతే గుడికొస్తానని మొక్కుకున్నానమ్మా. వెళ్దామా? అలాగే మావయ్య గారు. అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడాలమ్మా. దేని గురించి మావయ్య గారు? ఆ దేవుడి సమక్షంలోనే మాట్లాడే విషయం అమ్మా. అక్కడే చెప్తాను పద. సరే, పద. అమ్మా, ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావు? ఇంటికి వస్తే నేరుగా అక్కడే మాట్లాడుకునే వాళ్ళం కదా. కొన్ని ప్రతిపాదనలు చేయడానికి కొన్ని ప్రదేశాలే అనువుగా ఉంటాయిరా. నీతో ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? చెప్తాను, నాతో రా. ముందు దేవుడి దర్శనం చేసుకో, రా. ఇలా రా నాన్న. మావయ్య గారు,
ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటది? చెప్తానమ్మా, ముందు దేవుడికి దండం పెట్టుకో. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటా ముఖ్యమైన విషయం? నా చేతుల మీదుగా నీ జీవితంలో ఒక తప్పు జరిగింది. ఇప్పుడు ఆ తప్పుని నేను సరిదిద్దుకోవాలి. నీ జీవితంలో చెరపలేని ఒక తప్పు జరిగింది. ఆ తప్పు దగ్గర నీ జీవితం ఆగిపోకూడదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నీ జీవితం బాగుపడుతుందన్న నమ్మకంతో ఆ పెళ్లి చేశాను. కానీ ఆ పెళ్లి నీ జీవితంలో ఒక ఆఘాతాన్ని సృష్టిస్తుందని నేను ఊహించలేకపోయాను. మా ఇంటి కోడలిగా నువ్వు ఎంతో అందమైన జీవితాన్ని పొందుతావనుకున్నానమ్మా. కానీ అందరి దృష్టిలో నువ్వొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతావని అనుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా? లేదురా, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు నీకు నేను మరొక పెళ్లి చేయాలి. నీకు జరిగిన పెళ్లి నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే నీకు మరొక పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నాకు మరొక పెళ్ళ? అవునమ్మా. రాహుల్ బాబు ఏనాడైతే నా మెళ్ళలో తాళి కట్టారో ఆనాడే నా జీవితం తనకి అంకితమైపోయింది. మరొక మగాన్ని నా జీవితంలో నేను ఊహించుకోలేను మావయ్య గారు. అమ్మా ప్లీజ్, ఇప్పటి వరకు నా లైఫ్లో జరిగినవి చాలు. ఇప్పుడు మరొక అమ్మాయితో కొత్త జీవితం మొదలు పెట్టే పరిస్థితిలో నేను లేను. అలా అంటే ఎలారా? ఒక విషాదం జరిగిందని అక్కడే జీవితం ఆగిపోవాలా? నా మాట విన్నానా? నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది మరొక మగాణ్ణి కాదమ్మా, నీకు 3 ముళ్ళు వేసిన నీ భర్తనే. మీరు ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? అవునబి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది రాహుల్. ఇప్పుడు నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా గతం మారిపోతుందా? గతం మారుతు, కానీ నీ భవిష్యత్తు మారుతుంది. దానికోసమైనా మరొక అమ్మాయికి నీ బ్రతుకులో స్థానం ఇవ్వాలి. మళ్ళీ రాహుల్ బాబుని పెళ్లి చేసుకోవడం ఏంటి మావయ్య గారు?